నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. ఈ సెషన్‌లో మనం నేర్చుకునే విధానాన్ని మెరుగుపరిచే మూల సూత్రాల గురించి, మరియు శాస్త్రీయ విద్య అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడే సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. మీరు ఒక ఇన్‌స్ట్రక్టర్ అయినా, ఒక ట్రైనీ అయినా, లేదా ఈ అభ్యాసం ఎలా పనిచేస్తుందనే దాని గురించి ఆసక్తిగా ఉన్నా, ఈ సెషన్ విలువైన ఇన్‌సైట్‌లను అందిస్తుంది. కాబట్టి మనమందరం ప్రభావవంతమైన అభ్యాస రహస్యాలు మరియు మన మనస్తత్వ శాస్త్రీయ విద్యా అనుభవాలకు ఆధారమైన సిద్ధాంతాలను తెలుసుకుంటూ కలిసి ఈ జ్ఞానోదయ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. వివిధ అభ్యాస నియమాలను అంటే లెర్నింగ్ నియమాలను వివరించటం, వివిధ సైకాలజిస్టులు అంటే మనస్తత్వవేత్తలు చేసిన లెర్నింగ్ థియరీలపై ప్రయోగాలను వివరించటం, లెర్నింగ్ పరిస్థితుల్లో ప్రయోగాల ఉపయోగాన్ని వివరించటం, లెర్నింగ్ నియమాలకు సంబంధించి ప్రయోగాల ప్రభావాన్ని వివరించటం. లెర్నింగ్ నియమాలు. ఎడ్యుకేషనల్ సైకాలజీలో లెర్నింగ్ నియమాలు వ్యక్తులు కొత్త జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఎలా పొందుతారో అర్థం చేసుకోవడానికి ఒక ప్రాథమిక ఫ్రేమ్వర్క్ను అందిస్తాయి. ఈ నియమాలు లెర్నింగ్ ప్రక్రియను సులభతరం చేయడంలో అధ్యాపకులు మరియు అభ్యాసకులు ఇద్దరికీ మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. లెర్నింగ్లో 10 ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవి: సంసిద్ధత నియమం, వ్యాయామ లేదా తరచుదనం నియమం, ప్రభావ నియమం, ప్రయోజన నియమం, సాహచర్య నియమం, పలు విషయాలను నేర్చుకునే నియమం, పరిపక్వత నియమం, ఇటీవలి నియమం, అవగతం చేసుకునే నియమం, చురుగ్గా పాల్గొనే నియమం. సంసిద్ధత నియమం. ఒక అభ్యాసకుడు కొత్త నైపుణ్యాలు, జ్ఞానాన్ని పొందేందుకు సిద్ధంగా ఉండాలి మరియు మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. ఇన్స్ట్రక్టర్ ఈ సంసిద్ధతను పెంపొందించే వాతావరణాన్ని సృష్టించాలి. ఎక్సర్సైజ్ ఆర్ ఫ్రీక్వెన్సీ చట్టం. పదే పదే ప్రాక్టీస్ చేయడం వలన ఒక నైపుణ్యంలో పట్టు సాధించే అలవాటును ఏర్పరుస్తుంది. అయితే తప్పుడు ప్రాక్టీస్లను చేయకూడదు. నైపుణ్యం నిలదొక్కుకోవడానికి నిరంతర అభ్యాసం అవసరం. ప్రభావ నియమం. మనకు సంతృప్తిని లేదా ఆనందాన్నిచ్చే నైపుణ్యాన్ని నేర్చుకోవడం సులభమవుతుంది. అది మనకు నచ్చకపోతే లేదా అసంతృప్తిని కలిగిస్తే అభ్యాసం సాఫీగా కొనసాగించలేము. ప్రయోజన నియమం. మనం త్వరగా ఉపయోగకరమైన లేదా ఉద్దేశపూర్వకమైన విషయాలను నేర్చుకుంటాము. ఆచరణాత్మకత మన అభ్యాసాన్ని ముందుకు నడిపిస్తుంది. సాహచర్య నియమం. లెర్నింగ్ అనేది మనకు ఇదివరకే తెలిసిన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇది సుపరిచితమైన భావనలను సులభంగా గ్రహించేలా చేస్తుంది. సంక్లిష్టమైన విషయాల కంటే సాధారణ విషయాలను సులభంగా నేర్చుకుంటారు. పలు విషయాలను నేర్చుకునే నియమం. లెర్నింగ్ అనేది కేవలం కొత్త జ్ఞానాన్ని మాత్రమే కాకుండా సాధారణంగా జీవితానికి అవసరమైన క్రమశిక్షణ మరియు సహకారం వంటి అలవాట్లను, వైఖరులను కూడా కలిగి ఉంటుంది. పరిపక్వత నియమం. అభ్యాసకుడి శారీరక, మానసిక పరిపక్వతతో మ్యాచ్ అయినప్పుడు లెర్నింగ్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అభ్యాసకుడు దానికి సిద్ధంగా ఉన్నప్పుడు నైపుణ్యాన్ని నేర్పించడం మంచిది. ఇటీవలి నియమం. ఇటీవల నేర్చుకున్న మెటీరియల్లు చాలా కాలం క్రితం నేర్చుకున్న వాటికంటే సులభంగా గుర్తుకు వస్తాయి. రెగ్యులర్ రివిజన్ ముఖ్యంగా పరీక్షకు ముందు ప్రయోజనకరంగా ఉంటుంది. అసిమిలేషన్ చట్టం. బాగా అలవడిన, గుర్తుంచుకున్న మరియు తిరిగి చేయగలిగే అభ్యాసం మాత్రమే వారి జ్ఞానంలో మరియు నైపుణ్యాలలో భాగమవుతుంది. చురుకుగా పాల్గొనే నియమం. అన్ని ఇంద్రియ అవయవాలు చురుకుగా పాల్గొనడం లెర్నింగ్ను మెరుగుపరుస్తుంది. లెర్నింగ్ ప్రక్రియలో పలు ఇంద్రియాలను ఉపయోగించడం మంచి అవగాహనను ప్రోత్సహిస్తుంది. లెర్నింగ్ యొక్క సిద్ధాంతాలు. ఎడ్యుకేషన్ మరియు జాబ్ ట్రైనింగ్లో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు ఇవి: పావ్లోవ్ యొక్క క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం, థార్న్డైక్ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతం, కోహ్లర్ యొక్క థియరీ ఆఫ్ ఇన్సైట్ మరియు స్కిన్నర్ యొక్క ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలలో ప్రతిదానిని ఇప్పుడు వివరంగా చూద్దాం. క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం. ఇవాన్ పావ్లోవ్ ప్రఖ్యాత రష్యన్ సైకాలజిస్ట్. అతని క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందాడు. పావ్లోవ్ యొక్క క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం ప్రకారం మనం బెల్ వంటి ఒక న్యూట్రల్ స్టిమ్యులస్ను సహజంగా ప్రతిస్పందించే ఆహారం వంటి వాటితో జత చేసినప్పుడు న్యూట్రల్ స్టిమ్యులస్ మనల్ని సహజ స్టిమ్యులస్ మాదిరిగానే ప్రతిస్పందించేలా చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మనం కొత్తదానికి ప్రతిస్పందించడం నేర్చుకుంటాము, ఎందుకంటే దానిని సుపరిచితమైన వాటితో అసోసియేట్ చేస్తాం కాబట్టి. పావ్లోవ్ కుక్కలతో క్లాసిక్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. కుక్కలు ఫుడ్ను చూసినప్పుడు లేదా ఫుడ్ వాసన వచ్చినప్పుడు లాలాజలాన్ని సహజంగా స్రవించడం గమనించాడు.
తన సిద్ధాంతాన్ని వివరించడానికి అతను కుక్కలకు ఆహారం ఇచ్చే ముందు న్యూట్రల్ స్టిమ్యులస్‌గా ఉండే గంటను మోగించాడు. ఈ ప్రక్రియను చాలాసార్లు పునరావృతం చేసిన తర్వాత ఆహారం కనిపించకపోయినా గంట శబ్దానికి కుక్కలు లాలాజలాన్ని విడుదల చేశాయి. లెర్నింగ్ పరిస్థితుల్లో ఈ సిద్ధాంతం యొక్క ఉపయోగాన్ని ఇప్పుడు చూద్దాం. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ పాఠాలను మృదువైన చైమ్ వంటి నిర్దిష్ట సిగ్నల్ లేదా రొటీన్‌తో మోగించడంతో మొదలుపెడితే ట్రైనీలు ఆ ధ్వనిని విన్న వెంటనే పాఠం మొదలవుతుంది అనే భావనతో అనుబంధించడం నేర్చుకోగలరు. ఇది వారికి లెర్నింగ్‌లో దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఫోబియా చికిత్స వ్యక్తులకు వారి ఫోబియాలను అధిగమించడంలో సహాయపడేటప్పుడు థెరపిస్టులు క్లాసికల్ కండిషనింగ్‌ను ఉపయోగిస్తారు. ఉదాహరణకు సాలెపురుగుల భయం ఉన్నవారు సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా ప్రశాంతతతో మరియు విశ్రాంతితో ఉన్న సాలీడును చూడటంతో అసోసియేట్ చేసుకోవడాన్ని నేర్చుకోవచ్చు. ప్రకటనలు ప్రకటనదారులు తమ ఉత్పత్తులతో సానుకూల సంబంధాలను సృష్టించడానికి తరచుగా క్లాసికల్ కండిషనింగ్‌ను ఉపయోగిస్తారు. వారు బ్రాండ్‌ను చూసినప్పుడు వినియోగదారులకు సానుకూల భావనలు రేకెత్తించడానికి వారు తమ ఉత్పత్తులను ఆకర్షణీయమైన చిత్రాలతో లేదా ఆకర్షణీయమైన జింగిల్స్‌తో జతచేస్తారు. అంటే జంతువుల శిక్షణ. జంతువులకు వివిధ ప్రవర్తనలను నేర్పడానికి ట్రైనర్లు క్లాసికల్ కండిషనింగ్‌ను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక కుక్క క్లిక్కర్ యొక్క ధ్వనిని విన్న వెంటనే ట్రీట్ అందుతుందనే భావనతో అనుబంధించడం నేర్చుకోగలదు. ఇది నిర్దిష్ట చర్యలను చేపించడంలో వారికి శిక్షణ ఇవ్వడాన్ని సులభం చేస్తుంది. లెర్నింగ్ చట్టాలకు సంబంధించినవి పావ్లోవ్ యొక్క క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతము లా ఆఫ్ కంటిగ్యుటీకి దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఇది సమయానుకూలంగా సంభవించే సంఘటనలు మన మనస్సులలో అనుసంధానించబడిందని తెలియజేసింది. బెల్ లేదా గంట మరియు ఆహారము ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు కుక్కలు వాటిని పసికట్టడం నేర్చుకున్నాయి. స్టిమ్యులస్ ఎంత ఎక్కువ ఉంటే ప్రతిస్పందన అంతకంటే ఎక్కువ ఉంటుంది. మరి వైస్ వర్సాలో కూడా అలానే ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఎడ్వర్డ్ థార్న్డైక్ ఒక మార్గదర్శక అమెరికన్ సైకాలజిస్ట్. అతని కనెక్టినిజం సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందాడు. దీనిని తరచుగా ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అని పిలుస్తారు. స్టిమ్యులీలు మరియు ప్రతిస్పందనల మధ్య కనెక్షన్లను లేదా అనుబంధాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుందని థార్న్డైక్ సిద్ధాంతం సూచిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన చర్యల నుండి సానుకూల ఫలితాలను అనుభవించినప్పుడు మనం ఆ చర్యలను తిరిగి పదే పదే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తన ప్రయోగాలలో థార్న్డైక్ ఒక పజిల్ బాక్స్ లోపల ఆకలితో ఉన్న పిల్లిని ఉంచాడు. పిల్లి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలలో ట్రయల్ అండ్ ఎర్రర్ ఉన్నాయి. అది లెవర్ని లాగి తలుపు తెరిచే వరకు వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పదే పదే ప్రయత్నాలు మరియు పరిణామాల నుండి నేర్చుకోవడం ఫలితంగా చర్య విజయవంతం అవుతుంది. లెర్నింగ్ పరిస్థితులలో ఈ సిద్ధాంతం యొక్క ఉపయోగాన్ని ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్లు ట్రైనీలను ప్రేరేపించడానికి సానుకూల రీఎన్ఫోర్స్మెంట్ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ట్రైనీలు వారి ప్రయత్నాలకు ప్రశంసలు లేదా బహుమతులు అందుకున్నప్పుడు వారు విభిన్న లెర్నింగ్ స్ట్రాటజీలను ప్రయత్నించమని, వారి తప్పుల నుండి నేర్చుకోమని ప్రోత్సహించడం జరుగుతుంది. ట్రైనింగ్ ప్రొఫెషనల్ మరియు యానిమల్ ట్రైనింగ్లో ట్రైనర్లు వివిధ ప్రవర్తనలతో ప్రయోగాలు చేయటంలో వ్యక్తులను ప్రోత్సహించడానికి రివార్డులను ఉపయోగిస్తారు. విజయవంతమైన చర్యలు బలోపేతం చేయబడతాయి. ఇది మరింత ప్రభావవంతమైన అభ్యాసానికి దారితీస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ వ్యక్తులు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది. వ్యక్తులు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ప్రతి ప్రయత్నం నుండి నేర్చుకుంటూ సఫలంగా పనిచేసేదాన్ని కనుగొనే వరకు వారు వివిధ పరిష్కారాల కోసం ప్రయత్నిస్తూనే ఉండవచ్చు. లెర్నింగ్ చట్టాలకు సంబంధించినవి ప్రభావ నియమం సానుకూల ఫలితాలను అనుసరించే ప్రవర్తనలు బలపడతాయి మరియు పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇటీవలి నియమం ఇటీవలి అనుభవాలు లెర్నింగ్పై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. థార్న్డైక్ యొక్క ప్రయోగాలలో పిల్లి పజిల్ బాక్స్ నుండి తప్పించుకోవడానికి వివిధ ప్రయత్నాలను చేసినప్పుడు ఇటీవల ట్రయల్లో విజయవంతమైన చర్య అభ్యాస ప్రక్రియపై మరింత ముఖ్యమైన ప్రభావాన్ని చూపింది. వ్యాయామ నియమం పదే పదే అభ్యాసం మరియు రీఎన్ఫోర్స్మెంట్ చేయటం అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది. థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ వోల్ఫ్గాంగ్ కోహ్లర్ ఒక ప్రముఖ జర్మన్ సైకాలజిస్ట్. అతను ఇన్సైట్ లెర్నింగ్ సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందాడు. ఒక పరిష్కారాన్ని గ్రహించినప్పుడు ఆకస్మిక ఆహా క్షణాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుందని అతని సిద్ధాంతం నిరూపించింది.
కోహ్లర్ యొక్క ఇన్సైడ్ లెర్నింగ్ సిద్ధాంతము లెర్నింగ్ అనేది కేవలం ట్రయల్ అండ్ ఎర్రర్ గురించి మాత్రమే కాకుండా ఆకస్మిక అవగాహనను కలిగి ఉంటుందని నొక్కి చెప్తుంది. మనం ఏదైనా పదే పదే ప్రయత్నాలు చేయకుండానే అర్థం చేసుకోగలిగినప్పుడు దాన్నే లైట్ బల్బ్ మూమెంట్స్ అంటారు. వోల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ చింపాంజీలతో చేసిన ప్రయోగంలో అతను అరటిపండును వాటికి దూరంగా ఉంచాడు. ఆ తర్వాత వాటికి 2 పొట్టి కర్రలను అందించాడు. చింపాంజీలలో ఒకదానికి ఆహా అనే క్షణం వచ్చింది. అది కర్రలను కలిపి ఒక పొడవైన సాధనాన్ని తయారు చేయవచ్చని గ్రహించింది. పొడుగ్గా చేసిన ఈ సాధనాన్ని ఉపయోగించి అది విజయవంతంగా అరటిపండును అందుకుంది. ఈ ప్రవర్తనపై కోహ్లర్ యొక్క పరిశీలన. చింపాంజీ క్రమంగా ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రక్రియ ద్వారా నేర్చుకోలేదని, సమస్యను ఎలా పరిష్కరించాలో ఆకస్మికంగా గ్రహించడం ద్వారా నేర్చుకున్నదని నిరూపించింది. ఉపయోగకరమైన అభ్యాస పరిస్థితులు. కోహ్లర్ యొక్క సిద్ధాంతము అభ్యాసకులను విమర్శనాత్మకంగా ఆలోచించమని, కనెక్షన్లను ఇన్సైట్ఫుల్లతో చేయమని మరియు ఆ ఆహా క్షణాలను కలిగి ఉండమని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది యాంత్రికంగా నేర్చుకునే కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సిద్ధాంతానికి లెర్నింగ్ నియమాలకు గల సంబంధాన్ని ఇప్పుడు చూద్దాం. కోహ్లర్ యొక్క సిద్ధాంతము సంసిద్ధత నియమానికి సంబంధించినది. వ్యక్తులు సిద్ధంగా ఉన్నప్పుడు మరియు నేర్చుకోవడానికి ప్రేరేపించబడినప్పుడు లెర్నింగ్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని ఇది నిరూపించింది. ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతం. బిఎఫ్ స్కిన్నర్ ఒక ప్రఖ్యాత అమెరికన్ సైకాలజిస్ట్. అతను ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందాడు. ఈ సిద్ధాంతం రీఎన్ఫోర్స్మెంట్ భావనను పరిచయం చేసింది. రీఎన్ఫోర్స్ చేసిన ప్రవర్తన పునరావృతమవుతుంది, రీఎన్ఫోర్స్ చేయబడని ప్రవర్తన తగ్గిపోతుందని ఈ సిద్ధాంతం నిరూపించింది. స్కిన్నర్ సిద్ధాంతం ప్రవర్తన మరియు దాని పర్యవసానాల ద్వారా ఎలా రూపొందించబడుతుందనే దానిపై దృష్టి పెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక చర్య యొక్క పరిణామాలు చెడుగా ఉంటే ఆ చర్య పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిణామాలు మంచిగా ఉంటే చర్య పునరావృతమయ్యే అవకాశం చాలా ఉంది. బాక్సెస్ అని పిలువబడే ఆపరెంట్ ఛాంబర్లను ఉపయోగించి స్కిన్నర్ ప్రయోగాలు చేశాడు. ఈ గదులలో పావురాలు, ఎలుకలు వంటి జంతువులు ఉన్నాయి. వాటి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అతన్ని అనుమతించాయి. ఈ పరిణామాలు జంతువుల ప్రవర్తనను ఎలా ప్రభావితం చేశాయో చూడటానికి అతను రీఎన్ఫోర్స్మెంట్ లేదా రివార్డులు వంటి దండనలను ఉపయోగించాడు. ఉదాహరణకు అతను ఒక లెవర్ను నొక్కినప్పుడు ఎలుకకు ఆహారాన్ని రివార్డుగా ఇచ్చాడు. కాలక్రమేణా ఆ ఎలుక మీటను మరింత తరచుగా నొక్కడం నేర్చుకుంది. ఉపయోగకరమైన లెర్నింగ్ సిచ్యువేషన్స్. రివార్డులు, దండనల ద్వారా ప్రవర్తనను మార్చవచ్చును మరియు నియంత్రించవచ్చని ఇది నిరూపించింది. ఇది మంచి ప్రవర్తనను ప్రోత్సహించడానికి, చెడు ప్రవర్తనను నిరుత్సాహపరచడానికి లెర్నింగ్ అండ్ ట్రైనింగ్లో ఉపయోగించబడుతుంది. ఈ సిద్ధాంతానికి లెర్నింగ్ నియమాలకు గల సంబంధాన్ని ఇప్పుడు చూద్దాం. స్కిన్నర్ యొక్క సిద్ధాంతము లా ఆఫ్ ఎఫెక్ట్లో సమలేఖనం చేస్తుంది. ఇది సానుకూల ఫలితాలతో కూడిన ప్రవర్తనలు బలపడతాయని మరియు పునరావృతమయ్యే అవకాశం ఉందని నిరూపించింది. ఇది పదే పదే చేసే లెర్నింగ్ మరియు రీఎన్ఫోర్స్మెంట్ అభ్యాసాన్ని మెరుగుపరుస్తుందనే వ్యాయామ నియమానికి సంబంధించినది. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: వివిధ అభ్యాస చట్టాలు, వివిధ మనస్తత్వవేత్తలచే అభ్యాస సిద్ధాంతాలు, ప్రయోగాలు, అభ్యాస పరిస్థితులలో ప్రయోగాల ఉపయోగం మరియు అభ్యాస నియమాలకు సంబంధించి ప్రయోగాల ప్రభావం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.